మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డి వ్యవహారంపై స్పందించారు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కొండా సురేఖకు అన్ని రకాలుగా అవకాశం ఇచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొండా ఫ్యామిలీని వైఎస్ఆర్ ప్రోత్సహించారని, ఇప్పుడు అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఎన్ని పార్టీలు మారినా కొండా ఫ్యామిలీని హక్కును చేర్చుకుంది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కొండా సుష్మిత మూడోసారి పార్టీ లైన్ దాటారు. 2 సార్లు మౌనంగా ఉన్నాం, ఈసారి అలా ఉండకూడదన్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో అతనికే తెలియదన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కోమటిరెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రధానంగా క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక బీసీ నాయకురాలు మా కొండా సురేఖ అక్క, మేమందరం కూడా అక్క అని గౌరవంగా పిలిపించుకున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సురేఖ అక్కకు చోటు ఇవ్వాలి అని గతంలో మా దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారు అవకాశం కల్పించినారు. వారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. ఇతర రాజకీయ పార్టీల నుంచో లేకుంటే ఇక్కడి నుంచో అనేక సమస్యలను ఎదుర్కొని, నాకు కూడా చాలా దగ్గర కుటుంబం వచ్చినటువంటి వాళ్ళు తర్వాతి కాలంలో వారు ఇతర పార్టీకి వెళ్ళినా, తర్వాత టిఆర్ఎస్ లో ఉన్నా ఎక్కడ అవకాశాలు వాళ్ళకి రాలే. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సమానమైన గౌరవాన్ని ఇచ్చి ఈరోజు ఆమెను కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. పార్టీని బలహీనపరిచే విధంగా, ఇతరులకు ఆయుధం ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్న తీరును ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక బీసీ నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా దీని మీద తప్పుగా మా ఆలోచన చేస్తా ఉన్నాం. మీ రాజకీయ జీవితం మీరు ఎన్ని కష్టాలు పడొచ్చిండ్రో అదంతా కూడా ఒక్కసారిగా ఎక్కడ అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఎలా సుస్మిత మా సోదరి కల్పించేదన్న విషయాన్ని చెప్తా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.